హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మనలో కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కానివ్వండి, లేకుంటే జాబ్ అప్లికేషన్ కోసము నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకుంటాం. అక్కడ అప్లై చేసేటప్పుడు మనకు 50 నుంచి 200 అయితే ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మన మొబైల్ నుండే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకునేటప్పుడు మన ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, మనకు 100 KB బిలో లేకుంటే 50 KB బిలో అని అయితే చెప్తారు. సో మనము ఆ ఫోటోని, సిగ్నేచర్ని కేబీలకి మనం అడిగిన కేబీలకి ఎలా మార్చుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మీరు ఈజీగా మీరు ఫోటోని, సిగ్నేచర్ని అయితే పర్టికులర్ కేబీలకి అయితే మార్చుకోవచ్చు. మొదట మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళేసి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఈ యాప్ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు కూడా ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ వర్క్ని అయితే ఈజీగా మీరు చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫోటో అండ్ ఫిక్సర్ రీసైజ్ అనే యాప్ అయితే ఉంది. ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇదైతే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. పైన చూడండి, ఫోటో అండ్ ఫిక్సర్ రీసైజ్ కంటిన్యూ యాప్ ఉంది కదా, అక్కడైతే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫొటోస్, టేక్ ఏ ఫొటోస్ అండ్ రీసైజ్డ్ ఫొటోస్, సెలెక్ట్ వీడియో అని ఉంది. ఈ సెలెక్టెడ్ ఫొటోస్ అంటే మన మొబైల్ ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్న ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఈ టేక్ ఏ ఫోటో అంటే డైరెక్ట్ కెమెరా తోటి ఫోటో అయితే తీసుకోవచ్చు. రీసైజ్ ఫోటో అంటే ఆల్రెడీ మనము ఆ ఫొటోస్ యొక్క సైజ్ పెంచింది లేకుంటే తగ్గించిన ఫోటోలు అయితే అక్కడ ఉంటాయి. ఇక్కడ వీడియోస్ని కూడా మనం అయితే కంప్రెస్ చేయొచ్చు, లేకుంటే దాన్ని సైజ్ అయితే పెంచవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ ఫస్ట్ నేను సెలెక్ట్ ఫొటోస్కి అయితే వెళ్దాము. ఈ సెలెక్ట్ ఫొటోస్కి వెళ్ళిన తర్వాత మన గ్యాలరీకి అయితే డైరెక్ట్ తీసుకెళ్తుంది. సో నా గ్యాలరీలో ఆల్రెడీ తీసుకున్న ఒక ఫోటోని అయితే నేను ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే ఫోటో అయితే ఓపెన్ అయింది. ఓకేనా. ఇక్కడ ఈ ఫోటో యొక్క ఓపెన్ కాగానే మనం ఇక్కడ చూసినట్లయితే ఫోటో సైజు 5 MB అయితే ఉంది. అయితే దీన్ని మొదట మనమైతే క్రాప్ చేసుకోవాలి. ఈ ఫోటోని మనం ఫస్ట్ క్రాప్ చేసుకోవాలి. క్రాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, ఈ ఆస్పెక్ట్ రేషియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2:3 ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ రేషియో కూడా మనకు వచ్చేస్తుంది. దాన్ని మన యొక్క హెడ్ పైన కరెక్ట్గా ఉండేటట్టుగా చూసేసుకొని మనం ఇక్కడ క్రాప్ అని అయితే క్లిక్ చేసేసుకో. సో మనకు ఫోటో క్రాప్ అయింది. అయితే ఇంకా కూడా ఇది 2.5 MB దాకా ఉంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే కింద వచ్చినాక రీసైజ్ అని ఉంది కదా, ఆ రీసైజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగానైతే వస్తుంది. పర్సెంటేజ్, విడ్త్, హైట్, అదేవిధంగా మనకు ఫైల్ సైజ్ అనేది కూడా వస్తుంది. ఈ ఫైల్ సైజ్ పైన మనకు ఆల్రెడీ ఫైల్ సైజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ కింద కస్టమ్ అని చూస్తుండ్రా, కస్టమ్ అంటే మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనమే టైప్ చేసుకోవచ్చు. ఆ విధంగా కస్టమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కేబీనా ఎంబీనా అని అడుగుతుంది. ఇక్కడ మనం కేబీలలో ఎంబీ అయితే ఎంబీ, కేబీ కాబట్టి మనం కేబీ మీద క్లిక్ చేసేసుకొని నాకైతే 50 బిలో కావాలి కాబట్టి నేను 45 అయితే ఎంట్రీ చేసేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇమ్మీడియట్లీ మీ ఫోటో అనేది 45 KBకి అయితే చేంజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ మనం ఫోటో యొక్క నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటో నేమ్ కూడా ఇక్కడ చేంజ్ చేశాను. సో మనం అక్కడ ఫోటో నేమ్ రమేష్ అయితే వచ్చింది. ఇది మన గ్యాలరీలో అయితే ఉంటుంది ఈ నేమ్ తోటి. ఇంతేకాకుండా మనము సైన్ కూడా, అంటే మన యొక్క సైన్ కూడా మనము రీసెర్చ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ ఫొటోస్ కాడికి మళ్ళీ వెళ్ళేసి మీరు క్లిక్ చేసేస్తే నేను ఆల్రెడీ ఇక్కడ సైన్ చేసిన ఫోటో కూడా ఇక్కడ ఉంది చూడండి. ఈ ఫోటోని నేను తీసుకుంటున్నాను. ఇది మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. దీని యొక్క సైజ్ వచ్చేసి 2.5 MB ఉంది. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ క్రాప్ చేయాలి. ఓకేనా. క్రాప్ చేసేటప్పుడు ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ అవుట్లైన్ పెట్టుకుని డ్రాగ్ చేసినట్లయితే మీకు ఆ ఫోటో అయితే ఆ సైన్ అయితే క్రాప్ అవుతుంది. ఇక్కడ క్రాప్ అయిన తర్వాత మీకు క్రాప్ అని కింద కనబడుతుంది, అక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ క్రాప్ అయిపోయింది. తర్వాత ఇది మనం ఇంకా ఏం చేయాలి, రీసైజ్ చేయాలి. రీసైజ్ బటన్ ఇక్కడ మిడిల్లో ఉంది చూడండి, కింద ఆ రీసైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఆ ఫైల్ సైజ్ కాడికి వెళ్ళేసి ఆ ఫైల్ సైజ్ కాడికి కస్టమ్ కాడికి క్లిక్ చేసేసుకుని నాకైతే ఇది 30 KB కంటే తక్కువ ఉండాలి కాబట్టి నేనైతే ఇది 26 పెడుతున్నాను అండ్ ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో నాకు ఇది 25 KB అయితే వచ్చింది ఇక్కడ. సో దీని నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, రమేష్
సైన్ అని చెప్పేసి నేను, ఎందుకంటే నేను అప్లోడ్ చేసేటప్పుడు నాకు ఈజీగా దొరకాలి కాబట్టి వాటి యొక్క నేమ్స్ కూడా నేను చేంజ్ చేశాను. ఈ విధంగా మనము ఫోటోను అండ్ సైన్ అయితే మనము రీసైజ్ అయితే చేసుకున్నాము. ఓకే, మళ్ళీ మనం మొబైల్లో వెళ్ళి చెక్ చేసుకుందాం వాటి యొక్క సైజు చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ రమేష్ చూసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేసినట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ వస్తే ఇక్కడ 25 KB ఉంది చూడండి. అదేవిధంగా మనం ఫోటోను కూడా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో యొక్క డీటెయిల్స్ 44 KBనే మాత్రమే ఉంది. ఈ విధంగానైతే మనం ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ మనం ఫోటో కానివ్వండి, సైన్ కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.